ప్రజా సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ది కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. ఓజిలి మండల పరిషత్ అభివృద్ది కార్యాలయంలో ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండల శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. హౌస్ సైట్లు, పక్కా గృహాల నిర్మాణంపై మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, వరప్రసాద్ నాయుడు తదితరుల అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం కానీ, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం కానీ, తర్వాత వచ్చి మామూలుగా ఉప కేంద్రం కానీ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ లో ఉన్నాయి. దయచేసి ఈ విషయాల్లో చర్య తీసుకొని చిన్న చిన్న గ్రామాలు మామూలుగా మంచి అభివృద్ధిలో మంచి బిల్డింగ్స్ పెట్టుకొని బాగా ఉన్నారు. అయితే మా గ్రామం అంత పెద్దది. మండలాధికారులందరూ కూడా ముందుండాలి. డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేసి కలెక్టర్ గారికి పంపిస్తే తర్వాత ఫార్వర్డ్ చేయాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటే నేను చూసుకుంటానండి. మీరు ఇక్కడ అవైలబుల్ సైట్స్ ఏదైనా ఉంటే లేదా ఎంతమంది హౌస్ సైట్స్ కోసం చూస్తున్నారు దాన్ని బట్టి మీరు లిస్ట్ చేసుకుని ఎంతమంది ప్లాన్ కావాల్సి వస్తుందో మీరు నాకు అప్డేట్ చేస్తే తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి నేను ఫార్వర్డ్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఇంకా కూడా కొన్ని హౌసెస్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మండలంలో ఒకసారి సర్వే చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి వీళ్ళు నాయకులు చెప్పినట్టు కొన్ని హౌసెస్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసి ఉడుస్తున్నాయి, కొన్ని డ్యామేజ్ హౌసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకొని ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఇంకా ఎంతమందికి హౌసెస్ అవసరం ఉందో అవన్నీ కూడా మీరు పెడితే తర్వాత ఎక్స్ట్రా హౌసెస్ శాంక్షన్స్ కూడా నేను మినిస్టర్ గారితో మాట్లాడి మనకు వ్యాక్సినేషన్స్ గురించి, అలాగే సిపిఆర్ గురించి, అలాగే స్క్రీనింగ్ గురించి, కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి వాటన్నిటి గురించి కూడా చెప్పారు. కానీ అవన్నీ కూడా ప్రజలకు మీరు ఏవైతే ఇప్పుడు చూస్తే నేను చేయాల్సింది ఏదైనా అనుకుంటే తప్పకుండా చేస్తాను. ఆయన చెప్పినట్టు ఎక్కువగా హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సిపిఆర్ ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా స్కూల్స్ లో కానీ లేదా గ్రామాల్లో కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చి సిపిఆర్ గురించి చెప్తే దగ్గరగా వెంటనే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం. సో అది జనాల్లోకి తీసుకెళ్లవలసిందిగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకుంటున్నాను. అలాగే మీరు చెప్పినట్టు ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రెనర్ కావాలి. దానికి అనుకూలంగా మీరు లోన్స్ అందరికీ ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తే ఎక్కువ మంది లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్నవి కానీ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ పెట్టుకునేలాగా మీరు జనాల్లోకి తీసుకెళ్తే ఈ లోన్స్ బట్టి మనం ఇంత తీసుకోవచ్చు. ఎందుకంటే జిఎస్టీ కూడా ఎక్కువ తగ్గింది కాబట్టి అది కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్తే కొంచెం ఎక్కువ మంది కూడా లోన్స్ కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత నేను అనుకున్న ఒకే నియోజకవర్గాన్ని గతంలో ఏం జరిగినా సరే ఇప్పటి నుంచి నేను వచ్చిన తర్వాత నుంచి డెవలప్మెంటే ధ్యేయంగా సూలూరుపేట నియోజకవర్గం ప్రతి మండలం కూడా డెవలప్ అవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో నేను కోరుకునేది అధికారుల్ని మీ డ్యూటీ మీరు ప్రాపర్ గా చేసి అలాగే నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఏదైనా ఇష్యూస్ మీ దగ్గర వరకు రాకపోయినా లోకల్ నాయకులకు చెప్తారు కాబట్టి కలుస్తూనే ఉంటారు. డెవలప్మెంట్ కోసం ఎక్కువ చెప్తూనే ఉంటారు కాబట్టి ఓజిలి మండలం డెవలప్ అవుతుంది. అలాగే ప్రతి నాయకుడు పనిచేసి గట్టిగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని అందరూ కలిసి పనిచేస్తేనే ఏదైనా డెవలప్మెంట్ ముందుకెళ్ళొచ్చు. ఒక మంచి పని చేయడానికే మనందరం కూడా లీడర్స్ కానీ లేదా అధికారులుగా మీకు మండలానికి డ్యూటీలు వేసింది కూడా